హాయ్ హలో ఈరోజు వీడియో వచ్చేసి మనం ఈ ఓవెన్లో అయితే చికెన్ కబాబ్ అయితే ప్రిపేర్ చేసుకుందాం. చికెన్ని మంచిగా వాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం పసుపు, ఒక 2 స్పూన్ల పెరుగు, కొంచెం వెన్న, ధనియాల పౌడరు, జీలకర్ర పొడి, 1 స్పూన్ కారం, కొంచెం గరం మసాలా పౌడర్, నిమ్మరసం, చికెన్ మసాలా పౌడరు, కొద్దిగా సాల్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి. మనకు కబాబ్లోకి అయితే సాల్ట్ అనేది అయితే ఎక్కువగా అవసరం ఉండదు. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత వీటిని అయితే మంచిగా అయితే కలిపి పెట్టుకోవాలి. ఒక 2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా ఈ చికెన్కి అయితే మంచిగా అయితే కలుపుకోవాలి. ఇలా అలాగే దీంతో పాటుగా మనం ఒక కోడి గుడ్డును కూడా ఇందులో ఈ సొనను అయితే యాడ్ చేసేసుకోవాలి. దీన్ని కూడా మంచిగా అయితే కలిపేసుకొని ఒక 10 to 15 మినిట్స్ అయితే మనం దీన్ని డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోవాలి. ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత కొంచెం పెద్ద సైజు పీసుల్ని అయితే దీనిపైన అయితే తీసేసుకుంటున్నాను. మిగిలిన చిన్న పీసుల్ని ఇలా టూత్ పిక్ అయితే పెట్టేసుకోవడం జరుగుతుంది. నార్మల్గా ఈ కబాబ్ స్టిక్స్కి అయితే పెట్టుకుంటాం. కాకపోతే మనకి ఇంత చిన్న సైజ్ స్టిక్స్ అయితే లేవు కాబట్టి ఈ టూత్ పిక్ అయితే పెట్టడం జరిగింది. సో ఇలా అరేంజ్ చేసుకొని మనం అయితే ఈ ఓవెన్లో అయితే ఇలా పెట్టేసుకుంటున్నాం. ఇలా ఓవెన్ డోర్ అయితే పెట్టేసుకొని మనం ఒక 200 టెంపరేచర్లో ఒక ½ అన్ అవర్ వరకు అయితే దీన్ని సెట్ చేసేసుకొని వేడి చేసుకోవాలి. దీనికంటే ముందు అయితే ఒక 10 మినిట్స్ 100 టెంపరేచర్ మీద అయితే నార్మల్గా ఓవెన్ అయితే ఆన్ చేసుకోవడం జరిగింది. మనకు ఇందులో రొటేషన్ ఆప్షన్ లేదు కాబట్టి 30 మినిట్స్ 200 డిగ్రీ సెంటిగ్రేడ్లో అయితే హీట్ చేసి తర్వాత మళ్ళీ రివర్స్ అయితే చేసుకొని మళ్ళీ ఒక ½ అన్ అవర్ 200 మీద అయితే మనం వేడి చేసుకోవాలి. మనకి ఈ ఓవెన్ అయితే ఎయిర్ ఓవెన్ అయితే కాదండి. ఇందులో మనకి 3 రకాలుగా ఉంటాయి. ఎయిర్ అయితేనో ఈవెన్గా గాలి అయితే హీట్ వచ్చి వేడవుతుంది. ఇందులో అయితే ఇలా ఐరన్ హీట్ అయి పైన కింద అయితే వేడి వస్తుంది. మనకి ఇలా ఒక 15 మినిట్స్ అయితే అయింది. 15 మినిట్స్ తర్వాత మనకి చికెన్లో నుండి అయితే మనకి ఈ వాటర్ డ్రాప్స్ అయితే గారి కింద పడుతున్నాయి. కింద నీట్గా ఉండాలనుకుంటే మనం కింద ప్లేట్లో సిల్వర్ ఫాయిల్ అయితే వేసుకోవాలి. కబాబ్లోకి మనం కొంచెం నెయ్యిని వేడి చేసుకొని ఫుడ్ కలర్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఈ ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ మాత్రమే అండి. మనకి ఇలా ½ అన్ అవర్ తర్వాత అయితే ఈ లైట్ అయితే ఆఫ్ అయిపోతుంది. టింగ్ అనే సౌండ్ అయితే వచ్చేస్తుంది. దాని తర్వాత అయితే మనం దీన్ని అయితే ఓపెన్ చేసేసుకోవాలి. మనకు 200 డిగ్రీ సెంటిగ్రేడ్ హీట్లో ½ అన్ అవర్ ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా అయితే తీసుకోవాలి. ఇలా మనం ముందుగా నెయ్యిలో ఈ ఫుడ్ కలర్ యాడ్ చేసుకున్న దాన్ని అయితే దీని మీద నుండి
పైనుండి అయితే మంచిగా యాడ్ చేసుకోవాలి. నెయ్యి యాడ్ చేసుకుంటే మంచి కమ్మగా ఉంటుంది. యమ్మీ యమ్మీ. సో ఇలా నెయ్యి అయితే యాడ్ చేసుకున్న తర్వాత వీటిని అయితే మనం రివర్స్ అయితే వేసేసుకోవాలి ప్రతిదాన్ని. ఇలా రివర్స్ చేసుకున్న తర్వాత కూడా ఈ ఇంకో సైడ్ కూడా మనం ఈ నెయ్యి అయితే యాడ్ చేసేసుకోవాలి. ఇలా నెయ్యి యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఓవెన్లో అయితే పెట్టేసుకోవాలి. మళ్ళీ మూత పెట్టేసుకొని మళ్ళీ ఒక 20 minutes అయితే ఇదే 200 టెంపరేచర్లో అయితే సెట్ చేసేసుకుంటున్నాను. చూడన్నా పొగలు వస్తానే చూడు. ట్వంటీ మినిట్స్ తర్వాత అయితే మళ్ళొకసారి ఓపెన్ చేసుకొని ఇలా రివర్స్ అయితే చేసుకోవాలి. ఇంకొక 10 minutes అయితే హీట్ చేసుకుంటే సరిపోతుంది. 10 minutes తర్వాత మనకి ఇలా వేడి వేడిగా కబాబ్ చికెన్ అయితే రెడీ అయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.